నా పవన్ అన్న రెస్ట్ తీసుకో, వీళ్ళు ఎంత చేసినా మారరు, వీళ్ళు రెడ్డికే నాయుడికే, మీ పరిస్థితి ఏమో మాకు అర్థం. ఒక అభిమానిగా కోరుకుంటున్నా, అవన్నీ వదిలేసి మంచిగా రెస్ట్ తీసుకోండి. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఈ కలికాలంలో ఇప్పుడున్న జనరేషన్ లో ఒక నాయకుడు ప్రజల కోసం వస్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ అన్న. ఆయన రెస్ట్ తీసుకునే మనిషి కాదన్న, అది వేరే, అది ఆ బ్రీడే వేరు, అది జనం కోసం పుట్టిన బ్రీడ్. అది ఎంత ప్రాణం పోయినా సరే జనాల కోసం వస్తాడు. ఆడ విజయ్ ఎట్లా నమ్మి 100 సీట్లు ఇచ్చారన్న, ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఎంతసేపు రెడ్డి మా రెడ్డి ఉండాలి సీఎం, మా నాయుడే ఉండాలి సీఎం. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ అన్న మీరంటే మాకు ప్రాణం, మా బిడ్డల కన్నా మీరంటే ఎక్కువ ఇష్టం. మా నాయకుడు మాకు నిజాయితీ పడే అన్న, ఎవ్వడనే ఏమన్నా అనుకోని, మా నాయకుడు నిజాయితీ పడి మేము కాదు ఎక్కువ మంది ఒప్పుకుంటాం. మీ నాయకుడు నిజాయితీ పడి అని మీరు ఒప్పుకుంటారా? మా నాయకుడు సీఎం అవ్వకపోయినా పర్లేదన్న, మా మనసులో లాస్ట్ వరకు ఉంటాడు. మా బిడ్డలు కూడా మేము అదే చెప్తాం. అరే నెక్స్ట్ జనరేషన్ ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్కి ఆయనకి ఫ్యాన్ గా ఉండండి, ఆయన బిడ్డలకి ఫ్యాన్ గా ఉండండి. ఏ అవినీతి నాయకుడికి ఉండద్దని చెప్తామన్న. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను. సంప్రదించండి 8499070070. నా పవన్ అన్న రెస్ట్ తీసుకో, వీళ్ళు ఎంత చేసినా మారరు, వీళ్ళు రెడ్డికే నాయుడికే, మీ పరిస్థితి ఏమో మాకు అర్థం. ఒక అభిమానిగా కోరుకుంటున్నా, అవన్నీ వదిలేసి మంచిగా రెస్ట్ తీసుకోండి. ఒక నాగార్జున గారు ఎలా రెస్ట్ తీసుకుంటారు అలా రెస్ట్ తీసుకోండి సార్. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఈ కలికాలంలో ఇప్పుడున్న జనరేషన్ లో ఒక నాయకుడు ప్రజల కోసం వస్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు ఇంకెన్నైనా చెప్పు, జగన్ అన్న కాదు, చంద్రబాబు కాదు, మోడీ కూడా లేడన్న. ఒక తెలంగాణలో ఒక బాబుకు బాగలేదు అంటే ఆయనకు అసలు అవసరమే లేదు. ఇక్కడ అంత నెగిటివిటీలో వచ్చి ఆ బాబుకి ఒక పిల్లని ఇచ్చేసి కాపాడేసి వెళ్ళిన మనిషి ఆయన. 100 క్యారెక్టర్స్ చేసుకుంటామన్నా, కృష్ణకాంత్ పార్క్ రావాలంటే 100 రూపాయలు పెట్రోల్ కోసం ఆలోచిస్తే మనుషులు మనం. అలాంటిది అంత దూరం నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుని ఆ మనిషి వచ్చి ఆ బిడ్డను కాపాడారు చూడు. ఆ మనిషికి మీరు ఏమి ఇస్తారన్నా? జగనన్న ఫ్యాన్ నేను అడుగుతున్నా, ఎవరైనా సరే పవన్ అన్నని విమర్శించే ప్రతి ఒక్క కుర్కి చెప్తున్నాను, ఆయన లాంటి ఒక నాయకుడు ఈ కాలంలో పుట్టడం ఒక అదృష్టం అన్న. అక్కడ విజయ్ సీఎం చేశారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకు భయపడతారు? జగనన్న సింగిల్గా వచ్చాడు, యార్ సింగిల్గా వచ్చాడన్న. ఆయన వెనకాల లేవా లక్షల ఆస్తులు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరా? చెప్పండి. అవన్నీ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక మచ్చబడుతుంది. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదైనా పడిద్దని భయంతోనే ఆయన బయటకు అన్న. చేస్తున్నారు చెయ్యి బాగోపోయినా. ఆయన రెస్ట్ తీసుకునే మనిషి కాదన్న, అది వేరే, అది ఆ బ్రీడే వేరు, అది జనం కోసం పుట్టిన బ్రీడ్. అది ఎంత ప్రాణం పోయినా సరే జనాల కోసం వస్తాడు. కానీ ఒక అభిమానిగా చెప్తున్నాము, రెస్ట్ తీసుకోండి సార్. మీ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీ సినిమాలు చూసే పెరిగాం. ఖుషి సినిమా 40 సార్లు చూసాం, 5 రూపాయల టికెట్ బాత్రూంలో దానికొని మరీ చూసిన ఫ్యాన్స్ మేము. మాకు మీ క్యారెక్టరే, ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, పాన్ ఇండియా, ప్రభాస్ అని ఊపుతున్నారు, కానీ మీ క్యారెక్టర్ ముందర వాళ్ళు ఎవ్వరు వేస్ట్ సార్. మీరు కావాలి, అదేదో వదిలేసి ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ వదిలేసి మీరు ప్రజలకు మంచి చేయండి, బట్ ఆ పాలిటిక్స్ వదిలేయండి. ఎంత చేసినా సరిపోదు. కింద కామెంట్స్ చూస్తా అంటే మనసు రగిలిపోతుందన్న. మా పవన్ అన్న చేసే కామెంట్, ఆయన చేసే మంచి పనులకి వీళ్ళ కింద పావలా స్టారు ఫ్యామిలీ ఏదేదో పెడతా ఉంటారు. ఎంత బాధేస్తుంది తెలుసా? ఏం వీళ్ళలాగా ఒక 100 కోట్లు ఒక సినిమా ఒప్పుకొని OG2 చేసుకుని వెళ్ళిపోవచ్చు కదన్నా. ఏమన్నా వీళ్ళ కోసం అంత బాధపడాలి? అది కూడా ఆంధ్ర. ఆడ విజయ్ ఎట్లా నమ్మి 100 సీట్లు ఇచ్చారన్న, ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఎంతసేపు రెడ్డి మా రెడ్డి ఉండాలి సీఎం, మా నాయుడే ఉండాలి సీఎం. కొత్త వాళ్ళు రావద్దే, ఆడు బల్జీ, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ కింద బతకాలంటావా? అస్సలు కుదరదు. తిప్పాల మీసం. ఇట్లే ఉంటుంది మరి దేశం. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆయన ముక్కుసూటి మనిషి, ఎవరినైనా సరే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది పోయారు. ఎందుకంటే ఆయన దగ్గర నిజాయితీ అన్న, ఆయన ఎత్తి చూపించడానికి ఒక్క నిజాయితీ కూడా లేదు. అందుకే చంద్రబాబు వచ్చాడు, మోడీ లాంటి మనిషి కూడా ఆయన వెనక నిలబడ్డారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ అన్న మీరంటే మాకు ప్రాణం, మా బిడ్డల కన్నా మీరంటే ఎక్కువ ఇష్టం. కానీ కనపడరు కదా మీరు రెస్ట్ తీసుకోండి. ఇంత నెగిటివిటీని కూడా మేము తీసుకోలేకపోతాం. మీ వాల్యూ తెలియని వాళ్ళందరూ మీ కారు డ్రైవర్ డోర్ తీయడానికి కూడా లేని ఒక వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. సో అట్లా పవన్ అన్నని చూస్తే మాకు ఎప్పుడు బాధ. ఒక రకంగా ఆయన చూస్తేనే ఇట్లా ఒళ్ళు పులకరిస్తుంది అన్న. అలాంటి ఒక నాయకుడు పుట్టాడే, నిజమైన నాయకుడు అన్న. ఇప్పుడు విజయ్ కూడా ఎక్స్పీరియన్స్ లేదన్న, ఆయన తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టారు, చూద్దాం ఏం చేస్తాడు. అలాంటి పవర్ మా అన్నకు ఉన్నింటి. ఈరోజు ఆంధ్ర బంగారం ఆంధ్ర అయిపోయి ఉంటుంది. ఎన్ని రెస్ట్రిక్షన్స్ అన్నా, అక్కడేమో సీట్ ద సిప్ అన్నాడు, సీట్ చేయించారా? మా అన్న నిజాయితీగానే ఉన్నాడు, కానీ పైన ఉన్నోళ్ళు ఆర్డర్స్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, లేదా మా అన్నకన్నా చెప్తాను వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఇప్పుడు సార్ ఆయన సింగిల్ గా వచ్చినప్పుడు మీరు ఓట్లు వేసారా సార్? చెప్పండి. ఇప్పుడు ఆయన ఈసారి రాకపోతే ఆయన పార్టీయే ఉండేది కాదు. వీళ్ళకున్న పలుకుబడికి, వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని లక్షల కోట్లకి ఆయన పార్టీ లేకుండా ఏదో చేసేవారు. జనాలకి ఏదో ఒక పరంగా మంచి చేయాలి, ఒకరు వెనకాల నిలబడి అన్న పార్టీ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము సార్. ఇప్పుడు మీరు ఒక పోలీస్ ఇక్కడ ట్రాఫిక్ లో పోతా ఉంటారు, పోలీస్ అనే పవర్ లేకపోతే ఎవరు మీ మాట వింటాడు? ఆ పవర్ కోసం ఆయన వెనకాల పోయాడు, అంతేగాని ఆయన పోయి ఏదో లక్షల కోట్లు తినాలనేసి కాదు. మా నాయకుడు మాకు నిజాయితీ పడే అన్న.
ఎవ్వడనే ఏమన్నా అనుకోని మా పవన్ అన్నకే ఉంటాం. ఈ కట్ట కాలేంత వరకు పవన్ అన్న ఫ్యాన్సే. మా నాయకుడు నిజాయితీ పడి మేము కాదర్ ఎక్కువ మరి చెప్పుకుంటాం. మీ నాయకుడు నిజాయితీ పడి అని మీరు ఒప్పుకుంటారా? చెప్తారా? మీరు లక్షల కోట్లు తిన్నా కూడా దాంట్లో రౌడీజం ఎత్తుకుంటారు. వాడు ఎక్కడ మీకు దమ్ముంటే మీరు లక్షల కోట్లు తిని చూడండి రాబోయే అనే వాళ్ళు మీరు. మా దగ్గర ఉన్న 100 రూపాయలు కూడా ఇచ్చేసే టైపు మా నాయకుడు. మా నాయకుడు సీఎం అవ్వకపోయినా పర్లేదన్న, మా మనసులో లాస్ట్ వరకు ఉంటాడు. మా బిడ్డలు కూడా మేము అదే చెప్తాం. అరే నెక్స్ట్ జనరేషన్ ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్కే ఆయనకి ఫ్యాన్ గా ఉండండి, ఆయన బిడ్డలకి ఫ్యాన్ గా ఉండండి. ఏ అవినీతి నాయకుడికి ఉండద్దని చెప్తామన్నా.